సార్ రీసెంట్గా బండి బగరీద్ పోక్సో కేసు మనందరికీ తెలిసిందే. దాంట్లో బెయిల్ రావడం జరిగింది. అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? పోక్సో కేసులో ఇలాంటి సెన్సేషనల్ కేసులలో బెయిల్ అనేది ఇస్తారా? వెల్, గుడ్ క్వశ్చన్ మ్యామ్. సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ ఈ యాక్ట్ కింద అతని పైన ఆరోపణలు వచ్చినాయి. దాని తర్వాత చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే దాంట్లో కొన్ని ప్రతిపక్ష పార్టీలు అయితే ఎవరైతే ఆపోజిట్గా ఉన్నారో బండి సంజయ్ గారికి ఏకంగా గోడలపైన పోస్టర్లు వేయడాలు, తొందరగా ఎక్స్పీరియట్ చేయాలి ప్రాసెస్ అని చెప్పేసి రావడాలు. ఆ తర్వాత బండి సంజయ్ గారే స్వయంగా ముందుకు వచ్చేసి నా కొడుకుని అప్పచెప్తున్నాను, చట్టాన్ని గౌరవిస్తున్నాను అని చెప్పేసి ఆయనగా వాళ్ళ బాబుని తీసుకొచ్చి సరెండర్ చేయించడం జరిగింది. చెల్లపల్లి జైలుకి పోవడం కూడా జరిగింది. ఇకపోతే మే 16th నాడు అతను లొంగిపోవడం జరిగింది. ఇప్పుడు అతనికి ఇంటరిమ్ రిలీఫ్ బెయిల్ అని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరిగింది. అది 26 జూన్ వరకు ఉంటుంది. జనరల్గా ఏవైనా అత్యవసరమైన పనులు ఏమైనా ఉన్నా సరే, కొన్ని ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉన్నా సరే, దాన్ని కోర్టు కనుక పరిగణిస్తే వాళ్ళకి ఈ ఇంటరిమ్ బెయిల్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఇతనికి ఈ బెయిల్ 26 వరకు 7 days పాటు ఇచ్చారు. కారణం ఏంటంటే అతనికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాస్తున్నాడు, దానికోసం మాత్రమే ఇచ్చారు. ఒకవేళ ఈ 26 జూన్ లోపల మళ్ళీ ఇంకా ఇంటరిమ్ ఈ బెయిల్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఆయన తరపు నుంచి అడ్వకేట్ ఇంకేదైనా అత్యవసరమైన పని ఉందనుకుంటే ఇస్తారు. అంటే ఈ బెయిల్ కూడా ఏంటంటే కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఒకవేళ ఈ కేసు విషయంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని బెదిరింపులకు పాల్పడకూడదు, ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, ఒక పరిధి దాటి ఎక్కడికి వెళ్ళకూడదు, తర్వాత పోలీసుల పర్యవేక్షణ కూడా అక్కడ ఉంటుందన్నమాట. ఇది కండిషన్స్ ఉంటాయన్నమాట. అయితే కోర్టుకు ఉన్నటువంటి విచక్షణ అధికారం ప్రకారం ఎన్ని రోజులు ఇవ్వగలుగుతారో అన్ని రోజులు జడ్జి గారి చేతిలో ఉంటుంది. అక్కడ ఉన్న సిచ్యువేషను జడ్జి గారి విచక్షణ అధికారాన్ని బట్టి ఇస్తారనమాట. ఇప్పుడు 7 days ఇచ్చారు ఎగ్జాంపుల్, ఇంకా 7 days కావాలి, ఎగ్జామ్స్ ఇంకా వేరే ఉన్నాయి, ఇంకేమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఒకవేళ ఉందన్నా కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఒక విషయం ఏంటంటే బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు నుంచి బయటపడడానికి కాదు. బండి సంజయ్ కావచ్చు, లేకపోతే రేపు ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకి కూడా ఇదే విధమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది. కోర్టుకి బండి సంజయ్ కొడుకైనా సరే, ఒక రిక్షావాన్ కొడుకైనా సరే, ఎవరైనా సరే ఒకటే, అంతే తప్ప స్పెషల్ కన్సిడరేషన్స్ ఎవరికి ఉండవు. ఎస్పెషల్లీ పోక్సో యాక్ట్ అనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. అది అందులోనూ ఈ కేసులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వాళ్ళు అంటే ముందస్తు బెయిల్కి కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. చాలా వరకు అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇచ్చారనుకుంటే ఎడ్యుకేషన్ పర్పస్ మీద అనుకోవచ్చు. చాలా వరకు కూడా అంటే బెయిల్ ఇవ్వొద్దని ఆపోజిట్ పార్టీ కూడా వాళ్ళు అక్కడ వాదనలు వినిపించడం జరిగింది. అంటే ఒకవేళ ఇవ్వకుండా కూడా దీంట్లో ఇలాంటి కేసులలో ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇది జనరల్గా ఏంటంటే పోక్సో కేసు అనేది నాన్ బెయిలబుల్ కేసు. ఇక్కడ లైంగికమైనటువంటి చర్యలు జరిగినాయి అనేది మనకు వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. కేవలం ఆరోపణ మాత్రమే. ఏ కేసు అయినా సరే తుది తీర్పు వచ్చేంత వరకు ఎవరిని మనం క్రిమినల్గా చూడొద్దు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కోర్టు ఏం చేస్తుందంటే ఎవరైనా సరే తమ యొక్క ఇన్నోసెన్స్, వాళ్ళ అమాయకత్వం ప్రూవ్ చేసుకోవడానికి ఇచ్చేదే ఈ బెయిల్. ఈవెన్ మర్డర్ కేసులో కూడా ఎవరికైనా బెయిల్ అనేది దొరుకుతుంది. ఫస్ట్ టైం, సెకండ్ టైం చాలాసార్లు రిజెక్ట్ అవుతుంటుంది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని కారణాలు చూపెట్టిన తర్వాత దొరికే అవకాశం ఎవరికైనా ఉంటుంది. అట్లని చెప్పేసి కోర్టులు ఎందుకు ఇస్తున్నాయి బెయిల్ అని చెప్పేసి మనం ప్రశ్నించడానికి వీలు లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, ఒక మైనర్ అమ్మాయి వచ్చేసి నన్ను రేప్ చేసిందని చెప్పేసి అన్నంత మాత్రాన ఆ విషయం పక్కన పెట్టేస్తే ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేస్తారు. పోక్సో కేసే అట్లా ఉంటుంది. ఆధారాలన్నీ చూపెట్టేసి అసలు వాడు అక్కడ లేనే లేడు, ఒక సీసీ కెమెరా ఉంది, అసలు అమ్మాయిని కలవలేదు, అయినా సరే తప్పుడు కేసు వేరే వాళ్ళు ప్రతీకారంతో పెట్టించడం తెలిస్తే కోర్టు ఏం చేస్తారు, రిలీజ్ చేయాల్సిందే, బెయిల్ ఇవ్వాల్సిందే, విచారణ జరగాల్సిందే, అతన్ని ఆ కేసు నుంచి అక్విటల్ చేసేస్తారు. కాకపోతే ఈ తప్పుడు పోక్సో కేసులు పెడతారు చూస్తాండి. తప్పుడు పోక్సో కేసులు పెట్టినప్పుడు ఆ కేసులో మైనర్ ఎవరైతే ఉంటారో, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళకి ఎటువంటి శిక్ష ఉండదు తప్పుడు కేసు పెట్టించినందుకు. ఎవరైతే పెట్టించారో అంటే గార్డియన్స్ కానీ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జైలు శిక్ష ఉంటుంది, జరిమానా కూడా ఉంటుంది వాళ్ళకి. ఒకవేళ ఆధారాలతో నిరూపించకపోతే. చాలా మంది అనుకుంటారు నాకు మైనర్ అమ్మాయి ఉంది లేకపోతే మైనర్ అబ్బాయి ఉండు, నీ ఎంత చూస్తా వీడు ఎదుగుతున్నాడు జీవితంలో, వీనిపైన పోక్సో కేసు పెట్టిద్దామని అనుకుంటారు. కానీ అది పోక్సో కేసు కోర్టుకు వెళ్ళిన తర్వాత, విచారణ జరిగిన తర్వాత అసలు ఏం జరగలేదని నిరూపణ వస్తే మాత్రం ఎవరైతే గార్డియన్స్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి సంరక్షకులుగా ఉన్నారో వాళ్ళకి తప్పకుండా
కోర్టు పరంగా జైలు శిక్ష అనేది ఉంటుంది, జరిమానా కూడా ఉంటుంది. ఓకే. కంప్లీట్గా ఒక స్పెసిఫిక్ సెక్షన్ కూడా ఉంది యాక్ట్లో మనకి. అది మన ఛానల్ ద్వారా అట్లీస్ట్ చాలా మందికి అవగాహన వస్తుంది. చాలా వరకు ఈ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి సార్. అంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు పగలున్నా సరే దీన్ని మిస్యూజ్ చేస్తున్నారంట. పోక్సో చట్టం అనేది చిన్నపిల్లలకు ఒక వరం లాంటిదన్నమాట. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వెళ్ళడానికి. అంటే ఇట్లాంటి కేసులలో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు? కొంతమంది ఏంటంటే పోక్సో కేసు అనేది చాలా 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 ఇంపార్టెంట్ యాక్ట్ అది. ఓకే, అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి వర్తిస్తుంది. రెండోది ఏంటంటే ఈ బర్డెన్ ప్రూఫ్ అంటారు దాన్ని. బర్డెన్ ప్రూఫ్ అంటే నేరం చేశాడు అనే ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తి తప్పకుండా తప్పు నాది కాదని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. అర్థమైందా? ఒక మేజర్ విషయంలో జరిగితే ఒక మేజర్ అమ్మాయిని ఎవరైనా ఒక వ్యక్తి ఆమె పైన అకృత్యాలకు పాల్పడిన ఏది చేసినా సరే ఆమె కూడా నిరూపించాలి, సాక్ష్యాలు తీసుకొచ్చి. మేజర్ విషయంలో అయితే వాళ్ళు చూపెట్టుకోవాలి, సాక్ష్యాలు ఇరువైపులో ఉంటుంది. కానీ మైనర్ల విషయంలో మాత్రం ఒక మైనర్ కేసు పెడితే నేను తప్పు చేయకపోయినా సరే వాడు నీ చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాడుకుంటుంది. మేజర్స్కి మైనర్స్కి తేడా. గతంలో ఒకసారి ఏం జరిగిందంటే ఇంటి ఓనరు రెంట్ కట్టమని చెప్పేసి ఒక ఫ్యామిలీని అడగడం జరిగింది. దాదాపుగా 5-6 నెలలు రెంట్ ఇవ్వలేదు. 1 year అయిపోయింది, రెంట్ ఇవ్వలేదు. గట్టిగా అడిగితే మా అమ్మాయిని సెక్సువల్గా ఆయన లైంగికంగా వేధించని చెప్పేసి కేసు పెట్టింది. దాని తర్వాత కాంప్రమైజ్కు వచ్చేసిన తర్వాత సీక్రెట్గా కెమెరాలు అవన్నీ పెట్టేసి అట్లా పెట్టినావు, సరే రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, మీకే 3 లక్షలు ఇస్తాం, మీకు వెనక్కి తీసుకోండి అంటే తీసుకొని అసలు ఏం జరగలేదు అని చెప్పేసి అవన్నీ మాట్లాడిన మొత్తం వీడియో ఆడియో అన్నీ బయటపడ్డాయి. ఆ తర్వాత ఈ వ్యక్తిని బయట వదిలిపెట్టడం జరిగింది. కానీ ఏమవుతుందంటే పోక్సో కేసు విషయంలో నిజం లేటుగా బయటపడుతుంది. ఈ లోపల వాడు జైలుకి వెళ్ళిండని చెప్పేసి కుటుంబం పరువాయ్, వాడు పరువాయ్, కొద్దిమంది అయితే ఊరేసుకొని చనిపోతారు. కొంతమంది ఉద్యోగాలు కూడా పోతాయి. మీకు తెలిసే ఉంటుంది, ఆ మధ్య కేరళలో ఒక అమ్మాయి, ఒక అంకులు ఆయన ఏదో బస్సులో అక్కడిక్కడ చూస్తుంటే అమ్మాయి కావాలని తాకించుకొని పెద్ద వీడియో చేసింది ఆమె, ఒక ముస్లిం అమ్మాయి. మొత్తం వాళ్ళ కమ్యూనిటీ కూడా బాగా ఇష్యూస్ అవన్నీ రాలేదు చేశారు. కానీ చివరికి ఏమైంది, ఆయన చనిపోయిన తర్వాత నిజం బయటపడ్డది. అప్పుడు ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి లోపడేశారు. అంటే సమాజంలో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు నిజానిజాల గురించి ఆలోచించకుండా ఫస్ట్ బ్యాడ్ న్యూస్ వచ్చిందంటే షేర్ చేసామా, దారుణంగా కామెంట్స్ పెట్టినామా, అంతే తప్ప కొంచెం ఆలోచిద్దాం అనే ధోరణి అనేది లేకుండా అయిపోతుంది. అంటే సార్ మీరు ఇందాక చెప్పారు బండి భగీరథ్ కేసులో పోక్సో కేసు అనగానే ముందు నిందితుడిని అంటే కంప్లైంట్ వెళ్ళగానే నిందితుడిని అరెస్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఎందుకు అన్ని రోజుల టైం తీసుకోవాల్సి వచ్చింది అనుకో? ఎందుకంటే తను అబ్స్కాండ్ అయ్యాడు, అతను కనిపించలేదు. అంటే అబ్స్కాండ్ అయితే ఇంకా కేసు సెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు కేసు ఆయన తప్పించుకోపోయినా ఎప్పుడైతే దొరుకుతాడో అప్పుడు ఆ చేసిన నేరాన్ని బట్టి శిక్షలు అనేవి ఉంటాయి. ఒకవేళ అలాగే తప్పించుకోపోతే మీకైనా నాకైనా కోర్టుకైనా పోలీసులకైనా ఏమనిపిస్తుంది, వాడు తప్పు చేసింది కాబట్టి దొరుకుతలేడేమో అనుకుంటారు. కానీ ఈ విషయంలో మాత్రం ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఆయన పోలీసుల దగ్గరికి రాలేదు, ఫోన్లు మాత్రమే చేశాడు, నేను అందుబాటులో లేనని చెప్పేసి. కన్ఫర్మేషన్ ఈ కాంటాక్ట్లో అయితే ఉన్నాడు కానీ ఇన్ పర్సన్ రాలేదు. అయితే మరొక ఆరోపణ ఏంటంటే ఒక కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఈ లోపల మరి వాళ్ళు అసలు అమ్మాయి మైనరా కాదనే విషయం మరి వెతుకున్నారేమో తెలియదు, ఆ విషయం గురించి కనుక్కున్నారేమో తెలియదు. ఎందుకంటే నిజమా అబద్ధమా తెలియదు అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఒకటి అసలు మాకు పరిచయమే లేదు అబ్బాయితోనని చెప్పేసి అమ్మాయి పేరెంట్స్ అన్నారు, కానీ అతనితో పాటు దిగిన ఫోటోలు బయటకు వచ్చినాయి, వాళ్ళ దగ్గర క్లోజ్గా ఉన్న ఫోటోలు బయటకు వచ్చినాయి. అయితే ఒక విషయం ఏంటంటే మనకు నిజాలు తెలియదు కాబట్టి మనం ఏం కామెంట్ చేయలేం. మీరు అక్కడ కూర్చున్నా నేను ఇక్కడ కూర్చున్నా, మన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కూర్చున్నట్టు ఒక 1 minute నేను ChatGPTలో ఒక ఫోటో తయారు చేయగలుగుతాను నేను కదా. కాకపోతే ఏంటంటే కోర్టు తీర్పు రానంత వరకు మనం అబ్బాయి తప్పని చెప్పలేము, అమ్మాయి వాళ్ళు తప్పుడు కేసు పెట్టారని కూడా చెప్పలేము, అది కరెక్ట్ కేసు అని కూడా చెప్పలేము. వాదోపవాదాలు జరగాలి, తుది తీర్పు బయటికి రావాలి, అప్పుడు మాత్రమే వీ కెన్ కామెంట్ ఆన్ ద ఎనీ అప్రోప్రియేట్ పర్సన్. అది సార్ ఇలాంటి సెన్సిటివ్ కేసులలో సోషల్ మీడియాలో కామెంట్ చేయడం కానీ ట్రోల్స్ చేయడం కానీ అంటే వీటికి ఎందుకు ఎక్కువగా ఈ మధ్య కాలంలో విపరీతంగా జరుగుతుంది అనుకోవచ్చు? ఎందుకంటే రాజకీయ కక్ష. ఓకే, ఐఎమ్ వెరీ ఓపెన్. ఇప్పుడు ఓపెన్గానే అన్నీ జరిగినాయి కాబట్టి సోషల్ మీడియాలో నేను ఓపెన్గా చెప్తాను. నేను బండి సంజయ్ కొడుకు ఈ పోక్సో యాక్ట్ చేసి పోక్సో నేరానికి పాల్పడ్డానికి తెలిసిన వెంటనే కొన్ని పార్టీలు
అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకేనా పార్టీ కావచ్చు, మనం ఏ పార్టీని అనేది పేరు నాకు అనవసరం. కానీ కొన్ని పార్టీలు అయితే మొత్తం వాళ్ళ పోస్టులు గోడలపైన పెట్టడము, అతను అరెస్ట్ చేయాలని చెప్పేసి అలా చేశారు, ర్యాలీలు చేశారు, క్యాలెండరు మార్చి చేశారు, అన్ని డిబేట్లలో కూర్చున్నారు, ఇంత హంగామా చేశారు కదా మొత్తము. అదే ఒక పేదింటి అమ్మాయి ఖమ్మంలో, ఓకే, ఖమ్మంలో ఒక మిడిల్ క్లాస్ ఒక రజక కులస్తులు అనేటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చిన ఒక అమ్మాయి, 12 ఏళ్ళ అమ్మాయిని 3వ ఫ్లోర్ నుంచి నెట్టేస్తే బొక్కలు ఇరిగిపోయి, వెన్నుపూస ఇరిగిపోయి, రక్తస్రావం అయిపోయి, చావు బతుల మధ్య కొట్లాడుతుంటే ఆ పాప గురించి ఎవరైతే బండి సంజయ్ కుటుంబం విషయంలో మాట్లాడారో వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఎవ్వరు కూడా వచ్చి మాట్లాడలేదు ఆ పాప విషయంలో. ఎందుకు? రాజకీయం అంటే సెంట్రల్ మినిస్టర్ కొడుకు అయితే ఒక రకంగా, వీలైతే ఒక రకంగానే. ఈ పాపది ప్రాణం కదా, ఈ పాప ఇంకా చాలా చిన్నది కదా. దానికి సమాధానం ఏం చెప్పారంటే, కొంతమంది సోకాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఏం చెప్పారంటే, మేము లేము, 2 రోజులు మా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండే, మేము అవుటింగ్కి వెళ్ళినాం అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నారు. అరే ఒక చిన్న పాప విషయంలో రాజకీయాలు చూపెట్టడము, మతం రంగు చూపెట్టడము ఎంత మూర్ఖత్వం. తప్పు చేస్తే ఎవరు కేంద్ర మంత్రి కొడుకు కావచ్చు, కామన్ మ్యాన్ కొడుకు కావచ్చు, శిక్ష పడాల్సిందే ఎవరైనా సరే. దట్ ఈస్ మై రెస్పాన్స్ టువర్డ్స్ ద సొసైటీ, టువర్డ్స్ ద విక్టిమ్స్. ఎందుకంటే నేను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గ్రూప్ ఎలైట్ మెంబర్. నేను సంఘమిత్ర అని చెప్పేసి ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. దాంట్లో ఐ వన్ ఆఫ్ ద గ్రూప్ ఎలైట్ మెంబర్ ఇన్ టు ద గ్రూప్ అండ్ ఐ విల్ షేర్ మై ఇన్పుట్స్. ద గ్రేట్ లెజెండరీ ఆఫీసర్ సజ్జనా సార్ టీమ్, ఆయన ఫామ్ చేసిన గ్రూప్ అది సంఘమిత్ర అనేది, ఒక గ్రేట్ ఇనిషియేటివ్ ఎస్సీఎస్సీలో. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. ఈజ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. ఆయన వల్లనే నేను ఎన్నో విమెన్ సేఫ్టీ అవేర్నెస్ సెషన్స్ దాదాపుగా కొన్ని 100 పెట్టడం జరిగింది. మోర్ దెన్ 800 ఉమెన్కి ఉచితంగా లీగల్ అడ్వైజెస్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 3 years నుంచి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి ఎస్సీఎస్సీ తరపు నుంచి అవార్డ్స్ కూడా తీసుకున్నాను నేను. నాకు ఈ పార్టీ ఆ పార్టీ పేద దానికి ఏం లేదు. అన్యాయం జరిగిందంటే చాలు, ఆడవాళ్ళని మగవాళ్ళని సరే తప్పు చేసినప్పుడు శిక్ష పడాల్సిందే, అంతే. అప్పుడే కదా చట్టం పైన, కోర్టుల పైన, వ్యవస్థ పైన నమ్మకం ఉంటుంది. కానీ రాజకీయంగా చూసుకుంటూ తప్పు చేసుకోవడం మన పార్టీ అని చెప్పేసి సపోర్ట్ చేయకుండా ఉండడం అనేది తప్పు. సార్ చివరిగా, అంటే ఇప్పుడు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనుకోండి, అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఏదైనా ఒక వ్యక్తి గురించి కానీ, ఏదైనా రాజకీయ పార్టీ గురించి కానీ విమర్శలు చేసినప్పుడు, ఎవరి తరపునైనా నుంచున్నప్పుడు, అంటే అశ్లీల ఫోటోలు అనేవి క్రియేట్ చేయడము, వాటిని షేర్ చేయడము అనేది ఇది క్రైమ్ కిందకే వస్తుందా? దీనికి ఎలాంటి పనిష్మెంట్లు ఉంటాయి? 100% వస్తుంది. ఓకే. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కింద పోలీసులు కేసు ఫైల్ చేస్తారు. తప్పుడు విషయాన్ని ప్రచారం చేయడము, తప్పుడు ఫోటోలను ప్రచారం చేయడం చేస్తే ఎవరైతే ఈ పార్టీ ఉన్నారో, బాధితులు ఉన్నారో, వాళ్ళు పరువు నష్టం కింద కేసు కూడా ఫైల్ చేయొచ్చు. 1-2 కోట్ల పరువు నష్టం దావా కూడా వేసుకోవచ్చు. ఆర్టికల్ 19(1) సబ్సెక్షన్ 1 భావ ప్రకటన స్వేచ్ఛ వేరు. నీకు ఇష్టం వచ్చింది మాట్లాడడం ఓకే, కానీ పరిధులు దాటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఏమవుతుంది? కేసు ఫైల్ చేస్తారు. ఒక ప్రముఖ తెలుగు హీరో, ఒక స్టూడియో అధిపతి నాగార్జున గారి విషయమే తీసుకుందాం. అంటే అందరికి తెలుసు కాబట్టి పేరు కూడా చెప్తున్నాను నేను. నాగార్జున గారు ఏం చేశారు? వాళ్ళ మాజీ కుటుంబ సభ్యురాల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కొండా సురేఖ గారి పైన హైకోర్టులో డిఫమేషన్ కేసు వేశారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కలిసిపోయి మళ్ళీ వెనక్కి కేసు తీసుకున్నారు. అది వేరే ముచ్చట. కానీ ఎవరి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడినా సరే ఈ విధంగా చేయొచ్చు. మనం మాట్లాడేది నిజం ఉన్నప్పుడు, అసలు నిజం ఉన్నా కూడా ఎంతవరకు మాట్లాడో అంతవరకే మాట్లాడాలి, అంతే తప్ప నేను జర్నలిస్టు, లేకపోతే నేను ఉద్యమ భావాలు ఉన్న వ్యక్తిని, నాకు రాజ్యాంగం ఇది ఇచ్చింది అది ఇచ్చింది చెప్పేసి మాట్లాడితే రేపన్నాడు జైల్లో కూర్చొని లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే చాలా వరకు కూడా మీడియా సొసైటీలో కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు, చాలా మంది మహిళలను ఫొటోస్ మార్ఫింగ్ చేసి వాళ్ళని ట్రోల్ చేయడం, అంటే కొన్ని పేజెస్లలో ట్రోల్ చేయడం కానీ, ఇది విపరీతంగా పెరిగిపోయిన కల్చర్స్. అంటే వీళ్ళపైన ఎందుకు చట్టం, అంటే వీళ్ళకి ఎందుకు పనిష్మెంట్ ఇవ్వట్లేదు అనుకోవచ్చు? ఒకటి పనిష్మెంట్ అయితే ఉంది మేడం. ఎవరైనా సరే అలాంటివి జరిగినప్పుడు ముందుకు రావాలి, ఒక రిటర్న్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. సిసిఎస్లో అంటే ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎవరైతే బాధితున్నారో వాళ్ళు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే, ఫస్ట్ అది సోషల్ మీడియా, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాళ్ళ ఆ అడ్మిన్ వాళ్ళకి వీళ్ళకి ఎవరైతే షేర్ చేశారో వాళ్ళ యూజర్ ఐడి అవన్నీ కూడా డేటా పంపిస్తే ఒక 48 hours వాళ్ళు ఏం చేస్తారంటే ఫొటోస్ ఆ అకౌంట్ని బ్లాక్ చేసేస్తారు మొత్తం. అది ప్రివెంటివ్ స్టెప్. రెండోది చట్టపరమైనటువంటి సమస్య ఏంటంటే
యాక్షన్ ఏంటంటే ఎవరైతే ఆ విధంగా చేశారో వాళ్ళ ఐపీ అడ్రస్ ద్వారా ఎవరు అనేది కనుక్కొని వాళ్ళపైన కూడా కేసు ఫైల్ చేస్తారు. అది జరుగుతుంది, 100% జరుగుతుంది. దాంట్లో పోలీసులు పట్టించుకునే ప్రసక్తే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.